చూడండి, మనకి చేయగలమా లేదా అంటే సైన్స్ పార్ట్ ఉంది, చేయొచ్చు. కానీ చేయటానికి ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి, కమర్షియల్ గా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు అనేక రకాల కంపెనీలు, కొన్ని దేశ స్థాయిలో చేసే కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఇంటర్నేషనల్ గా చేసే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు థ్యాంక్స్ టు యూట్యూబ్, ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ మంది మనం నాట్ ఓన్లీ కన్స్యూమర్స్, మనం కూడా పబ్లిషర్స్ అయిపోయాం. కాబట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్పగలుగుతున్నాను, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. సో ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ మంది ఏదో ఒక రకమైన సర్వే రిజల్ట్స్ ని పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి మరి మనం మాట్లాడుకున్న ఆ 3 అంశాల్లో వాళ్ళు టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ క్వాలిఫైడ్ టు రియల్లీ డూ అనేది మనకి కొద్ది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోద్ది. కాబట్టి ఏ కంపెనీ వాళ్ళు చేశారు, వాళ్ళు ఏ మేరకు ఖర్చు పెట్టి చేశారు, ఆ మేరకు వాళ్ళు ఖర్చు పెట్టి చేయటానికి వెనక స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా, ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ కోసం వాళ్ళు నంబర్స్ ఏమన్నా ట్వీక్ చేశారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత చిన్న కంపెనీ అయినా వాళ్ళు చేయగలగటానికి ఆర్థిక స్తోమత ఉండాలి. కాబట్టి ఆ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఎవరు చెప్తే చేస్తున్నారు, లేదు ఒక సంస్థగా, మరి మేము పెద్ద సంస్థ అండి, మాకు లేదంటే మేము ఒక పబ్లిషింగ్ హౌస్ అండి, మాకు ఆ రిజల్ట్స్ మేము ఆబ్జెక్టివ్ గా చేస్తున్నాం స్టడీ కోసం, మాకు ఎవరు పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు గవర్నమెంట్ బాడీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానివ్వండి, ఇంకా ఎన్జిఓలు కానీ సపోర్ట్ చేస్తున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో, ఈ ఫీల్డ్. ఏది ఏమైనప్పటికీ ఇన్ని కాంప్లెక్సిటీస్ మధ్యలో వాళ్ళు చెప్పేది ఏ మేరకు మనం కౌంట్ చేయొచ్చు అనేది మనసులో పెట్టుకుని, ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ పందెమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా చెప్పాల్సి వస్తుంది విడమర్చి. ఇంత కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అకాడమిక్ రీజన్స్ కి పనికొచ్చే అంశమే, కానీ ఇదే నిజము, ఇదే జరుగుతుంది, రేపు ఇలాగే జరగబోతుంది, రేపు 1వ తారీఖున ఇస్తారు, ఈ వేరియస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని అన్వయించుకుంటారు, మాట్లాడతారు. నేను కూడా మాట్లాడతాను, ఇది బాగుందండి, వైఎస్ఆర్ మేము అన్నట్టుగానే గెలుస్తుందండి ఏదో అంటాను నేను. బట్ ఇట్ డస్ నాట్ నెసెసరీ రిఫ్లెక్ట్ ద యాక్చువల్స్. మనం 4వ తారీఖున యాక్చువల్స్ వచ్చేంత వరకు కూడా ఇవన్నీ మనకి తెలిసిన సైన్స్ ని అప్లై చేయడంలో మనకున్న లిమిటేషన్స్ ని ఏ మేరకు అధిగమించామనే క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద సఫాలజిస్ట్ అయినా, ఎవరైనా, ఏ కంపెనీ అయినా కానీ మనం దాన్ని ఏమంటారంటే విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు, కొద్దిగా ఆ జాగ్రత్తతో మనం ఆ డేటాను తీసుకుని అర్థం చేసుకుని వాడుకోవాలి, ఆ రిజల్ట్స్ ని వాడుకోవాలి. ఇది 100% ఎగ్జాక్ట్ కాదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హూ డిడ్ ఇట్,